ఎందుకంటే ఈవేళ కులాచారాలు మానేసి ఎలవేలుపులను ఆరాధించడం మానేసి రకరకాల కొత్త దీక్షలు మొదలు పెడుతున్నారండి. శాస్త్రం ఒప్పుకోదండి. మీ ఇంటి ఆచారం ప్రకారం మీ ఎలవేల్పు ఏదుందో దాన్ని మీరు ఆరాధించవలసిందే, ఆ విధానం పాటించవలసిందే. వీరశైవులందరూ శివారాధన చేయవలసిందే ఖచ్చితంగా. మీ పేరే వీరశైవులు కదా, మీకు కులాచారంగా వస్తుంది. శివలింగం లేకుండా ఇల్లు ఉండదండి. మెళ్ళో కూడా శివలింగం ఉంటుంది కదా, మరి ఇంట్లో శివలింగం ఉంటుంది. మీరు అర్చన చేయని దానికి శివలింగం ఎందుకండి? అంటే కొత్త కొత్త దేవుళ్ళు, కొత్త దీక్షలు ఏవో వస్తాయండి. లోకం అన్నాక అనేకం ఉంటాయి. అనేక రకాల గుళ్ళు మన పక్కనే కొత్త దేవుణ్ణి తీసుకొచ్చి గుడి కడతారు. గట్టినే వెళితే వెళ్ళు, దండం పెట్టుకో, కానీ ఇది మానేయకూడదు. ఎంతమంది స్త్రీలకు మనం నమస్కారం చేసినా కన్న తల్లి తల్లే కదమ్మా, అనుమానం ఏదన్నా ఉందా? అలాగే ఎన్ని రకాల మనం దేవుళ్ళకి నమస్కారం చేసినా మన ఎలవేలుపే మన అసలైన దైవం, మన ఎలవేలుపే మన అసలైన దైవం. ఆయన్ని వదలకూడదు.